ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వెంకటరమణారెడ్డి అవినీతిలో కింగ్ అన్నారు. వెంకటరమణారెడ్డికి కౌన్సిలర్ సీట్ ఇచ్చి రాజకీయ రంగప్రవేశం చేసిన అని చెప్తున్నాడు. వెంకటరమణారెడ్డికి జడ్పీటీసీ ఇచ్చి జడ్పీ చైర్మన్ చేసిన అని చెప్తున్నాడు. నువ్వు చేసేది ఏంది నాయన? నువ్వేం చేసేది ఉంది? నువ్వెవడి అసలు ఇవి చేయనికి? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కౌన్సిలర్ ఇస్తే నీవే ఓటమి చెందించినావు. నీవే ఆపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ కౌన్సిలర్ ఇప్పుడు ప్రస్తుతం నీ కాంగ్రెస్లో చేరిన కృష్ణమోహన్కు సపోర్ట్ చేసి నన్ను ఓటమికి గురి చేసినటువంటి వ్యక్తివి నీవు. 2006లో మళ్లీ రాజశేఖర రెడ్డి గారు జడ్పీటీసీ తాడవాయికి ఇస్తే అక్కడ సొంత బలంతో గెలిచినటువంటి వ్యక్తిని నేను. కాంగ్రెస్కు 2 కాన్స్టిట్యున్సీల్లో 10 జడ్పీటీసీలు ఉంటే 2 వచ్చినాయి. ఒకటి మాచారెడ్డి, అది కూడా అందరినీ కొనుక్కొని యునానిమస్ చేసుకున్నారు అక్కడ వ్యక్తులు. ఇకపోతే నేను ఒక్కడిని తాడవాయి మండలం నుంచి గెలిచిన, మిగతా అన్ని కూడా టీఆర్ఎస్ టీడీపీ గెలిచింది. అలాంటి పరిస్థితిలో జిల్లా పరిషత్ చైర్మన్ గా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2008లో టీఆర్ఎస్ అలయన్స్ ఉంటే దాన్ని విడగొట్టి మీరు నో కాన్ఫిడెన్స్ నేను చేస్తా, 23 సంవత్సరాల తర్వాత జిల్లా పరిషత్లో జెండా ఎగరేస్తా అని నేను చెప్పడం జరిగింది. చెప్తే రాజశేఖర రెడ్డి గారు భుజం తట్టి వెన్ను తట్టి ముందుకెళ్ళమని చెప్పారు. ఆయనను నేను రాజకీయ గురువని చెప్పిన ఎన్నోసార్లు ఇప్పుడు కూడా చెప్తున్నాను. నీవు గురువెక్కడిది? నీవు నా ఇంటి ముందట మా నాన్న దగ్గరకు వచ్చి నిలబడ్డోడివి. మా ఇంటి ముందట మామిడి చెట్టు కింద 100 సార్లు నిలబడ్డ నువ్వు చేయలు కట్టుకుని మా నాన్న 68లో కానీ 78లో కానీ పోటీ చేసినప్పుడు నువ్వు గోడల మీద రాతలు రాసినోడివి. నిన్ను బట్టుపోచయ్య గారు ఆయన తీసుకొచ్చి రాజకీయ అరంగేట్రం చేసిండు. నీకే దిక్కులేదు, నువ్వు నన్ను చేయడం. మా తండ్రి 25 సంవత్సరాల సమితి ప్రెసిడెంట్, నాకు నువ్వు రాజకీయ భిక్ష పెట్టుడు అనేది ఎవడన్నా నమ్ముతాడా? అసలు నీకేమన్నా అర్థముందా? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నీ బతికేంది? మాచారెడ్డిలో ఉన్న మాచారెడ్డి ప్రజలకు తెలియదా? ఆఖరికి నువ్వు ఇప్పుడు కట్టినటువంటి ఇల్లు ఏదైతే 5 అంతస్తులు ఉందో దానికి కూడా మున్సిపల్ పర్మిషన్ లేదు. కనీసం 5 అంతస్తులున్న ఆ బిల్డింగ్ చుట్టూరా ఫైర్ ఇంజన్ తిరగాల, సెట్ బ్యాక్స్ లేవు. నీ సంగతి ఎవరికి తెలియదు. సరే, నీ గురించి మాట్లాడితే ఇంకా 2 ఏళ్ళు మాట్లాడినా సమయం సరిపోదు. సరే, వ్యక్తిగా నీకు 2 సంవత్సరాలుగా వయసులో పెద్దోడిగా నేను గౌరవం ఇస్తూ వచ్చిన పోన్లే. కానీ నీవెంత దూరం ఎగబాకినవంటే రాజకీయ స్వార్థం, అధికారం కోసం ఈ నియోజకవర్గం నా సొంతం, మాకు మా జాగిర్ రాసి ఇచ్చిండు, నేను ఒక రజాకర్ని అన్నట్టు నీవు డ్రామాలు చేస్తూ వచ్చినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి చెందిన ఈ ప్రాంతంలో నీవు ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీవు చెప్పిన చరిత్ర నీకే చెప్తున్నా. ఇకపోతే నీవు చేయబట్టే నేను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అందరూ ఇబ్బందుల పాలైంది. అప్పుడున్న జనార్దన్ గౌడ్ గారు కానీ, ప్రతాప్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఆకుల శ్రీనివాస్ గారు కానీ, ఎల్లారెడ్డిలో ఎంతమంది ఉన్నారో అంతమందిని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇవాళ ఇక్కడ డాక్టర్ వెంకట్ జమున రాథోడ్ గారిని కూడా రోడ్డు మీదకే తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి యావత్తు మందిని ఇవాళ తన్నులు తిన్నటువంటి పారిపోయి దాడికి వచ్చినటువంటి మహేందర్ రెడ్డిని కూడా కనీసము ఆ ఊరి సర్పంచ్గా ఆయనంతలా అయింది, కానీ ఆయన ఒక్క పదవి కూడా ఇప్పించలేదు. నువ్వు ఎవరిని కామారెడ్డి కాన్స్టిట్యున్సీని దాటి నిన్ను కాదని రాష్ట్రానికి ఎవరిని పోనివ్వలేవు. ఇటీవల పోయింది ఒక చంద్రశేఖర్ రెడ్డి మాత్రం నిన్ను కాదని పోయింది. అది తప్ప నువ్వెవరిని కూడా రాష్ట్రంలో ప్రధాన పోస్టులో ఉంచే ఆలోచన పార్టీ పోస్టులో కాదు, ప్రభుత్వం పోస్టులో కూడా ఉంచావు. నిజామాబాద్లో 4 కార్పొరేషన్లు వస్తాయి, బాన్స్వాడలో వస్తాయి, కానీ కామారెడ్డిలో రాదు. 30 ఏళ్ళు నీ వెనకాలే తిరిగినా ఇంకా కామారెడ్డిలో కౌన్సిలర్ స్థాయో ఆ కింది స్థాయి ఉండాల్సిందే తప్ప పైకి ఎదగనీయం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తగదునమ్మా అని చెప్పి మళ్ళీ వచ్చాం. ఇవాళ నీకు మర్యాదగా గౌరవంగా మర్యాదగా చెప్పి చూసి కాని పక్షంలో నేను మాట్లాడాల్సి వచ్చింది. అసెంబ్లీలో ఉందాగా ఉండాలి. వరల్డ్ క్లాస్ హైదరాబాద్లో 3rd క్లాస్ పాలిటిక్స్ ఉండకూడదు, మంచిగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి మనిషిని ఇవాళ నేను చిన్న
లాస్ట్ అండ్ లీస్ట్ బూత్నే మాట్లాడే పరిస్థితికి వాడు వీడనే పరిస్థితికి తీసుకొచ్చింది నీవు కాదా? ఇవాళ అది అయిపోయిన తర్వాత లేని ఆరోపణలు చేస్తున్నాను. సరే, ఆరోరా కాలేజీలో అయినా, శిశు మందిర్లో అయినా, కామారెడ్డి కాలేజ్ భూముల్లో అయినా ఎవరు ఏం చేశారనేది ఇంతకుముందు రంజిత్ మోహన్ గారు చెప్పారు. ఆయన అప్పటి నుంచి వింటున్నటువంటి వ్యక్తి, స్వయంగా ఆయన సంతకాలతోని ఆయన చూసినటువంటి వ్యక్తి. ఇవాళ ఎవరు ఎవరికి చేశారు, 142 ఎకరాలు ఎవరెవరికి చేశారు అనేది డీటెయిల్ చెప్పారు ఆయన. మిగతా భూమిని కూడా కలెక్టర్ సత్యనారాయణ ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారు పౌరాపటాన్ని తీసుకొని ఆయన చేసినటువంటి ఇది భూములు. ఈ శిశు మందిరికి కూడా లీజ్ అగ్రిమెంట్ ఇచ్చిరో దాని అమౌంట్ కూడా కాలేజీలో పడుతున్నది. అది అమ్మలేదు. నీకేది దోస్తుంది చిన్నపిల్లలకు చెప్పి తిట్టండి రా, తిట్టండి, నోటికి వచ్చినట్టు మాట్లాడరు, వాళ్ళు దో తిప్పుతాం, ఆయన పాయింట్ తిప్పుతాం, మీరు ఏమో చేస్తాం, పలుగొడతాం అంటే ఇవాళ అర్థమైంది కదా అన్న, ఓన్లీ పలుగుతుంది అన్న. ఇది ముహూర్తం, ఇది ఓన్లీ ముహూర్తం, ట్రైలర్. మీకు సినిమా ముందట ఉన్నది. మీరేమో అనుకుంటున్నారు, మర్యాద ఉంటే మర్యాదగానే ఉంటుంది. మర్యాద తప్పితే ఖాళీ ఒక 100 మంది కూడా లేని పరిస్థితులలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. ఒకవేళ నేను ఎవరూ రావద్దని మెసేజ్ గ్రామాల్లో పెట్టినా కాబట్టి ఎవరు రాలే. ఒకవేళ నేనే రండి అంటే తక్క నీ మనుషులుంటే లెక్క పెట్టేసుకు ఒక 4000 మంది వస్తారు. నీవు అనుకుంటున్నావు ఊర్లలోకి వస్తే ఈపులు పలగొడతాం, చెప్పులతో కొడతాం, నిన్ను గుద్దుతాం, ప్రత్యక్ష దాడికి దిగుతాం, నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు కదా. మీరు బెదిరించినందుకు నేను ఎస్పీ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చిన. నాకు వీళ్ళందరూ ప్రత్యక్ష దాడికి దిగుతామని బెదిరిస్తున్నారు, రేపొద్దున నాకేదైనా జరిగితే మీదే బాధ్యత అని ఎస్పీ గారికి మొన్ననే లెటర్ ఇచ్చిన. నేను అనుమానించినట్టు ఇలా ఆ పనికి పూనుకున్నారు. నేను సందీప్కు ఫోన్ చేసి ఏదైతే నీవు అన్నావో అది ప్రూవ్ చేద్దాం, నీవు రా, ఒకవేళ మా నాన్న తప్పు చేస్తే మా నాన్న ఫోటో తీసుకొని వచ్చి నేనే చెప్పుతో కొడతా, లేదు నేను తప్పు చేస్తే నువ్వే నీ చెప్పుతో నన్ను కొట్టు, లేదు ఇదే తప్పుడు ఆరోపణ చేస్తే ఆరోపణ చేపించినటువంటి వ్యక్తి లేదా నువ్వు ఏ శిక్ష కరువులు నువ్వు అది ఆలోచించుకో, రేపు ఒక్కొనివే రా, నేను ఒక్కొని వేస్తా, ప్రెస్ ఉంటారని చెప్పిన. ప్రెస్లో కూడా ఆఫీసర్లు దానికి సంబంధించిన కాలేజీ భూములలో ఉన్నటువంటి ఆఫీసులకు సంబంధించిన అధికారులను రమ్మని చెప్పిన. ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు ఇచ్చినామో ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ రమ్మని చెప్పినాం, కానీ కార్యకర్తలను రమ్మని చెప్పలేదు. కానీ మీరేం చేశారు, వేలాదిగా తరలి రండి, దేనికి, నేను ఒక్కనేస్తాను, నువ్వు రా, ప్రూవ్ చేయని చెప్పినాను. వేలాదిగా తరలి వచ్చి ఏం చేస్తారు అంటే మీరు కొట్టాలా, తన్నాలా, చంపాలని డిసైడ్ అయిపోయారు అనమాట. ఎందుకంత ఇబ్బంది మీకు అంటే మీ అరాచకాలను, ఆగడాలను, మీ కరప్షన్ను అడ్డుకుంటున్నాడు అనేది. దీనికి తోడు మీరు కలిసిందే బీఆర్ఎస్తో, మీరిద్దరు ఒకటే. నా చేతిలో ఓడిపోయిన 2 పార్టీ అధినేతలకు, ఆ అధినేతల పార్టీలను ఒక్క దగ్గరికి కలిపి ఇవాళ మున్సిపల్ ఫామ్ చేశారు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిసి. నేను ఆనాడు కూడా ఉత్సాహంగానే అందరితో నవ్వుతూ మాట్లాడే వచ్చాను. ప్రజలు తీర్పిచ్చింది 16 కాబట్టి 16కే ఉన్నాం, ఎవరిని కలుపుకోలేదే. నీకు అక్కసేంటి, అవినీతి జరగనీయని చెప్పాను తప్ప వేరే విషయం ఏం లేదు. సరే అయింది, ఆ రోజుతో వచ్చినాక ఊరుకోవచ్చు. నీ మనుషులతో కొట్టిస్తా బిట్టిస్తాను. నేను రేపటి నుంచి గ్రామాల్లోకి వస్తా, ఎవడు అడ్డుకుంటాడో చూస్తా.